నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. ఒకవైపు విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుంది, మరోవైపు మీరేమో మన ఊరు అంటూ ఈ బడిగల గురించి అభివృద్ధి గురించి కూడా నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వర్గాల నుండి మాత్రం చాలా ప్రభుత్వ పాఠశాలలు మూసివేయబోతున్నారు. అసలు వసతులు కూడా సరైన విధంగా లేవని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది డిసెంబర్ 7వ తారీఖు. అంటే ఆల్మోస్ట్ అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బడులు ప్రారంభమయ్యేది రేపటి నెల 12వ తారీఖున, అంటే జూన్ 12న ప్రారంభమయ్యే పాఠశాలలను ఎట్లా తెరవాలి, పిల్లల్ని ఎట్లా ఎన్రోల్ చేసుకోవాలి, విద్యా సంవత్సరం ఎట్లుండాలనే దాని మీద ఇప్పటికీ 3 సార్లు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ అధికారులతో సమీక్ష జరపడం జరిగింది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క గంట కూడా విద్యాశాఖ మీద సమీక్ష నిర్వహించలే. కానీ మా ముఖ్యమంత్రి గారు 100 రోజుల్లో 3 సార్లు సమీక్ష నిర్వహించిండు. ఇది ఒకటే ఎగ్జాంపుల్. దానికి సంబంధించి మన ఊరు మనబడి కార్యక్రమాన్ని, అంటే పిల్లల చేరికను పాఠశాలల్లో ఏ విధంగా చేర్పించాలనే ఉద్దేశంతో మన ఊరు మనబడి కార్యక్రమం ఉంటుంది. దానికి సంబంధించిన గైడ్లైన్స్ను కూడా నిన్న రిలీజ్ చేసిండ్రు. అంటే ఇవాళ పత్రికల్లో వచ్చింది మొత్తంగా కూడా. అంటే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి అది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందంటే, నిన్న వాళ్ళ అనుబంధ పత్రిక అయినటువంటి లేదా వాళ్ళ గుమాస్తా పత్రిక అయినటువంటి నమస్తే తెలంగాణలో అసలు రాష్ట్రంలో 1739 పాఠశాలల్లో నిల్ ఎన్రోల్మెంటు, అంటే జీరో ఎన్రోల్మెంటు, పిల్లలు చేరలేదు అని ఒక వార్త. దాని కిందనే సబ్ హెడ్డింగ్గా 432 స్కూళ్ళు మూతబడ్డాయి, అసలు పిల్లలు లేకుండా. 1309 స్కూళ్ళల్లో అసలు ఒక 10 నుంచి 20 మంది కూడా చేరలేదని ఒక 3 హెడ్డింగ్లు పెట్టి రాసింది. అంటే మరి గత విద్యా సంవత్సరం ఎవరున్నారు అధికారంలో? టీఆర్ఎస్ ప్రభుత్వమే కదా, ఆబ్వియస్లీ కేసీఆరే కదా. మరి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చర్యల వల్ల ఇదంతా జరిగింది. ఇంకొకటి ఏం రాసింది నిన్న చూడండి, ఇది చూడండి మీరు జూమ్ చేసి, ఇది నమస్తే తెలంగాణ రాసినటువంటి పత్రిక. ఇంకొకటి ఏం రాసిందంటే, తెలంగాణలోనట 23 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలలో చదువుతుంటే మేము వచ్చిన తర్వాత 3 లక్షల మంది పిల్లలు బడి మానేసిరంట. అసలు బడులే ప్రారంభం కాలే, బడులు ఎట్లా మానేస్తారు? అంటే రాయటానికి కూడా కాస్తంతా కూడా మొరాలిటీ లేకుండా రాసిండ్రు. నేనేమంటున్నానంటే, ఈ 3 లక్షల మంది పిల్లలు ఎట్లా బంద్ అయినరు? మీ ప్రభుత్వంలోని ఒకే ఒక అకాడమిక్ ఇయర్లో. నేను విద్యాశాఖ నుంచి వచ్చినా, నేను టీచర్గా పనిచేసిన, టీచర్స్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేసిన, ఇప్పటికీ విద్యాశాఖలో మమేకమై తిరుగుతూ ఉంటా. నా నాలెడ్జ్ ప్రకారం 2014లో 28,74,000 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుండ్రి, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో. మరి ఈ 10 ఏళ్లలో 20 లక్షలకు వచ్చిందని టీఆర్ఎస్ ఓడే రాసిండు ఈ పత్రిక. అంటే 8,74,000 మంది ఎవరి ప్రభుత్వ ఆయనలో బడులు మానేసిండ్రు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలోనే, గత ముఖ్యమంత్రి గానే కదా. ఇవాళ మా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మొదటి క్యాబినెట్ మీటింగ్లోనే, అంటే డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారమైన రోజునే ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అప్రూవల్తో. ఏమని? తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ 4,424 స్కూళ్ళు మూతబడ్డవి, అధికారిక లెక్కలు. కొన్ని తండాలు, ఆవాస, హరిజనవాడలో ఇంకా కొన్ని ఎక్కువ ఉన్నాయి మూతబడ్డవి. వాటన్నిటిని కూడా వచ్చే విద్యా సంవత్సరం తెరుస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మాది. అంతేకాకుండా మొన్న క్యాబినెట్, 4th, 5th రోజు క్యాబినెట్ జరిగింది. ఆ క్యాబినెట్లో కూడా శ్రీధర్ బాబు గారు బయటకు వచ్చి అనౌన్స్ చేశారు క్యాబినెట్ నిర్ణయాన్ని. 600 కోట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతుల కోసం క్యాబినెట్ ఆమోదించి అప్రూవల్ చేసి బడ్జెట్ రిలీజ్ చేసింది. ఇది మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధత. క్షావెంజర్లు ఇస్తుంది, ఈరోజు స్వీపర్లను ఇస్తామని చెప్పిండ్రు ముఖ్యమంత్రి గారు. స్వయంగా విద్యాశాఖ కార్యదర్శికి పలుమార్లు ఫోన్లు చేసి పిల్లల నిష్పత్తికి సంబంధించి ఉపాధ్యాయులు ఉండాలి, అదేవిధంగా ఉన్నత పాఠశాలల్లో పిల్లలకు ప్రతి సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయుడు ఉండాలని నిర్దేశించినటువంటి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి. ఎస్పెషల్లీ తెలంగాణలో మూతబడ్డ స్కూళ్ళే కాదు, ఇంకా 203 స్కూళ్ళు అత్యంత అవసరము వేరే వేరే గ్రామాల్లో అని ఆ గ్రామాలన్నింటినీ కూడా నోటిఫైడ్ చేసి ఈరోజు 203 స్కూళ్ళు ఇస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ఇంకా అకాడమిక్ ఇయరే స్టార్ట్ కాలేదు, మన ఊరు మనబడి ప్రోగ్రామే స్టార్ట్ కాలేదు. ఇన్ని రకాలుగా వచ్చే విద్యా సంవత్సరం కోసం ప్లాన్ వేసుకుంటూ మేము కూర్చుంటుంటే వీళ్ళేమో విషపు రాతలు, సమాజంలో ఒక అభద్రతా భావాన్ని ప్రభుత్వ బడులంటే తీసుకురావడానికి వీళ్ళు చేస్తున్నటువంటి కుట్ర. ప్రభుత్వాన్ని బదనాం చేయడం కాదు ఇది, దీని ప్రభావం విద్యార్థుల మీద పడుతుంది. కాయా కష్టం చేసే కూలీనాలు చేసి ప్రభుత్వ పాఠశాలలో చదివించే పిల్లల మీద ఈ ప్రభావం పడుతుంది. కాబట్టి ఇవాళ నేను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ పార్టీ తరపున స్పోక్స్ పర్సన్గా
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నా. ఇటువంటి అబద్ధపు రాతలు అకాడమిక్ ఇయరే స్టార్ట్ కాలేదు, అకాడమిక్ ఇయర్కి సంబంధించి పిల్లల చేరికలు పిల్లల మానుకలు ఎట్లా రాస్తుంది ఈ పత్రిక? దీని మీదనే ఇలా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. సో ఫీజుల విషయానికి వస్తే మీరు గతంలో కూడా చాలా అంశాలపై కూడా ప్రస్తావించారు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు. ఇప్పుడు ఫీజులు లక్షల్లో పెరిగిపోయినాయి, ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివించాలంటే ప్రభుత్వం కూడా ఈ మధ్యకాలంలో ఫీజుల నియంత్రణపై కట్టుబడి ఉన్నామని చెప్పింది. అయితే ఇప్పటికే దాదాపు అడ్మిషన్లన్నీ పూర్తయ్యాయి, దాదాపు ఇంకా 10% కూడా ఉందో లేదు, అన్ని అడ్మిషన్ పూర్తయ్యాయి. ఈ సంవత్సరం అసలు ఎలా సాధ్యమవుతాయి నియంత్రణ? ఒక 4 రోజుల కిందట విద్యాశాఖ ముఖ్య అధికారులందరితో కూడా ముఖ్యమంత్రి గారు సమీక్ష సమావేశం నిర్వహించాడు. ఎస్పెషల్లీ ఆ సమావేశంలో టీచర్ల ప్రమోషన్స్, టీచర్ల ట్రాన్స్ఫర్స్, అంటే ఎటువంటి అన్రెస్ట్ లేకుండా ఉపాధ్యాయుడు బడికెళ్ళి పాఠాలు చెప్పాలి, పిల్లల సంఖ్యను కూడా పెంచడానికి మీరు అనేక ప్రయత్నాలు చేయండి. వీటితో పాటు ప్రైవేట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ లేదా అన్రికగ్నైజ్డ్ స్కూల్స్ ఎక్కడైనా ఉంటే కూడా వాటిలో ఉన్నటువంటి ఫీ నియంత్రణను కూడా ఖచ్చితంగా చేపట్టండి అని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. ఎలక్షన్ అంటే కౌంటింగ్ కోడ్ ఉంది కదా, రేపు 6వ తారీఖు వరకు ఎలక్షన్ కోడ్. ఆఫ్టర్ 6th ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి నుంచే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రైవేటు స్కూళ్ళల్లో కూడా ఫీజుల నియంత్రణ కోసం ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. లేదా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గారు కూడా ఒక ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది. నేను ఇప్పుడే ఒక అరగంటలో బుర్రా వెంకటేశం గారిని కూడా కలవబోతా ఉన్నాను. డెఫినెట్గా మీరు అడిగినటువంటి రేజ్ చేసినటువంటి విషయాన్ని కూడా వారి దృష్టిలో పెడతాం. ఒకవేళ మీరు ఆ విషయంలో జియో కనుక వస్తే ఆల్రెడీ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళ ఫీజు ఏమైనా తగ్గే అవకాశం ఉందా? డెఫినెట్లీ. అంటే ఇలా తీసుకున్నటువంటి ఫీజులు కూడా 100% ఎవరేం కట్టరు. వాళ్ళు ఆల్రెడీ కంతులు ఉంటాయి. అంటే ఒక ₹1,00,000 ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేనేజ్మెంట్ నిర్దేశించిన ఫీజు ఒక 20,000 30,000 కట్టి మిగతాది కూడా అకాడమిక్ ఇయర్ ఎండింగ్ వరకు కూడా దొబ్బుకుంటూ పోతారు. ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే మేము మేనిఫెస్టోలో పెట్టాం, విద్యారంగానికి సంబంధించి పటిష్టపరుస్తామని. నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్ను కూడా. ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నిటి కూడా అమలు పరుస్తాం. ఇంకేమైనా జాప్యం జరిగినా కూడా మీరు మంచి పాయింట్లు ఏమైనా తినరు. ఎందుకంటే కోడ్ వచ్చే వరకు 6వ తారీఖు, కోడ్ ముగిసే వరకు 6వ తారీఖు వరకు ఆల్మోస్ట్ అడ్మిషన్స్ అన్ని క్లోజ్ చేస్తాయి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. మీరు అన్నట్టు డబ్బులు కూడా తీసుకుంటాయి. కాకపోతే ఇక్కడ మనకున్న వెసులుబాటు ఏంటంటే 100% పే ఎవరు చేయరు పేరెంట్స్. మిగతా రిమైనింగ్ ఏదైతే లెఫ్ట్ ఓవర్ కట్టే అమౌంట్ ఉంటుందో దాంట్లో నియంత్రణ చేసి దాన్ని కట్టకుండా చేసే ప్రయత్నం మాత్రం మా ప్రభుత్వం చేస్తుంది. నాలాంటి వాళ్ళు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి కూడా దీనిపైన నేను నివేదిక ఇచ్చేస్తాను. సో బీసీల నియామకం విషయంలో కూడా చర్చ కొనసాగుతుంది. గత ప్రభుత్వం విషయంలో మాత్రం బీసీలను సరిగా నియమించలేదు, విద్యా వ్యవస్థ అంతా పతనమైందని చెప్పారు. మరి తాజాగా మీపైన గురుతర బాధ్యత ఉంది. మరి బీసీల నియామకం పట్ల ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? రాజకీయ ఒత్తిళ్లు ఉంటున్నాయంటూ బీజేఎం కూడా ఆరోపిస్తుంది. దీనికేం చెప్పారు? భారతీయ జనతా యువమోర్చా వాళ్ళు ఆరోపించినంత మాత్రాన ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో గతంలో బీసీల నియామకం జరగలేదు. ఆ అనేక విశ్వవిద్యాలయాల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల చాలామంది యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా బయటకు వచ్చిన ఉదంతాలు మీరు కూడా చూపించారు ప్రపంచానికి. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ నెల నాకు తెలిసి జూన్ 12వ తారీఖునో 15వ తారీఖునో ఒక సమీక్షా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఓన్లీ యూనివర్సిటీస్ అంటే హైయర్ ఎడ్యుకేషన్, అందులో టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది, హెల్త్కు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ మీద కూడా ఒక రివ్యూ నిర్వహించబోతా ఉన్నారు. ఇప్పటిదాకా ప్రైమరీ అండ్ మిడిల్ హై స్కూల్ ఎడ్యుకేషన్ వరకు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వరకు కూడా వారు ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో హైయర్ ఎడ్యుకేషన్పై కూడా నిర్వహించారు. సో చివరికి ఒక మాట చెప్పండి, విద్యాశాఖ మంత్రి ఎందుకు లేడు, ఎందుకు కేటాయించలేదు, కమిషన్లు రాకపోవడం వల్లనే నియమించలేదంటే ఇటు ప్రతిపక్షాలు అంటున్నాయి. మరోవైపు చాలామంది విద్యార్థులు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని కలవలేక ఇటు పర్మిషన్ రాని పరిస్థితి. ఏం జరుగుతుంది? కమిషన్లు అనేది ఒకదానికి మీరు అర్థం చెప్తే నేను మిగతా చెప్తా. అసలు కమిషన్ల అనే పదమే లేదు. ఇంకొకటి మీరు అన్నారు, ముఖ్యమంత్రి గారి దగ్గరనే విద్యాశాఖ ఉండడం వల్ల చాలామంది కలవలేకపోతూ ఉన్నారని. నేను ఒక ఉపాధ్యాయ సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుని, గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన వాడిని. ఇప్పటికి ఒక 18 సార్లు నేను ముఖ్యమంత్రి గారిని కలిసిన 18 సార్లలో చివరికి గాంధీ భవన్లో ఇక్కడ మా దీపాదాస్ మున్సి గారు ప్రమాణ స్వీకారం చేసే బాధ్యతలు తీసుకునే రోజు కూడా నేను ముఖ్యమంత్రి గారిని కలిసి జోన్ 2కు సంబంధించినటువంటి టీచర్ల బదిలీల వల్ల నష్టపోతున్న విషయాన్ని కూడా నేను వారికి చెప్తే వారు ఎమ్మనే అక్కడికక్కడే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారికి ఫోన్ చేసిండ్రు. ఇక 18 సార్లు నేను కలిసిన. ఇక్కడ మా ఉపాధ్యాయ సంఘాలు కూడా ఇలా ఆల్మోస్ట్ ఒక 60-70 సంఘాలు ఉన్నాయి. ఒకటేమో యూఎస్పిసి అని ఒకటేమో జాక్టో ఒకటేమో టీటీజేఏసి. అంటే కొన్ని సంఘాలు భావజాలము భావస్వరూపం ఉన్న సంఘాలంతా జేఏసీలు ఏర్పడ్డాయి. వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఒక్కొక్క సంఘం 10-15 సార్లు కలిసింది. ఇప్పటికీ 10-15 సార్లు నేను మీడియా ద్వారా చెప్తా ఉన్నా, కలిసింది ఇప్పటికీ. వీటన్నిటికంటే ఇంకొక గొప్ప విషయం చెప్తా. మరి ప్రతిపక్షాలు కళ్ళు మూసుకున్నాయా లేకపోతే విమర్శించాలంటున్నది తెలియదు కానీ మార్చి 10వ తారీఖు అంటే మొన్న మార్చి 10వ తారీఖు
స్వయంగా ముఖ్యమంత్రి గారే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు, రెవెన్యూ సంఘాలు, ట్రెజరీ సంఘాలు, అంటే రాష్ట్రంలో సంఘం అని ఒకటి ఏర్పడితే చాలు, అది చిన్నదా పెద్దదా రికగ్నైజ్డా అన్రికగ్నైజ్డా కాదు, అందరినీ కూడా ఎంసీహెచ్ఆర్డీలో మీటింగ్ పెట్టి 7:30 సాయంత్రం 7:30 నుంచి రాత్రి 10 వరకు 2.5 hours ప్రతి లీడర్ మాట్లాడడానికి అవకాశం ఇచ్చి వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత కన్క్లూజన్ ఇస్తూ నేను మీరు ఏ సమస్య తీసుకొచ్చినా అధికారులకు చెప్తా, నాంచొద్దు, పాసిబుల్ ఉన్నాయి చేయండి, గవర్నమెంట్ డిసిజన్ తీసుకునేటివి నా దగ్గరకు పంపండి, నేను కూడా దాన్ని ఆలస్యం చేయకుండా సంతకం చేస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి. ఇక విద్యాశాఖ ఆయన దగ్గరనే ఎందుకు పెట్టుకున్నా అనే దానికి చెప్పేంత స్థాయి నాది కాకపోయినా నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇవాళ విద్య అనేది చాలా ఇంపార్టెంటు, వైద్యం కూడా ఇంపార్టెంటే. వైద్యాన్ని అనుభవజ్ఞుడు, గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి దామోదరం రాజనరసింహ గారికి, అంటే జీవోలో పుట్ట నువ్వు 30 ఏళ్ల కింద పలానా జీవో వచ్చిందంటే డేటు ఆ జీవో సారాంశం చెప్పే గొప్ప మేధావి దామోదరం సార్, వారికి ఇచ్చిండ్రు. ఇలా విద్యను ఆయన దగ్గరే ఎందుకు అట్టి పెట్టుకున్నారంటే డెఫినెట్గా విద్యా సంవత్సరం వరకు ఆయనకున్నటువంటి, అంటే గతంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన షేర్ చేసుకున్నటువంటి, నేను ఒక వ్యక్తిగా చాలాసార్లు ఆయన దగ్గర కూర్చున్నా, ఆయన షేర్ చేసుకున్నటువంటి అంశాలన్నీ కూడా ఈ విద్యా సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేయాలంటే డెఫినెట్గా విద్య ఆయన దగ్గర పెట్టుకోండు, ఎక్కువ రోజులు ఏం పెట్టుకోడు, సెట్ చేసిన తర్వాత విద్యాశాఖను కూడా ఇచ్చేస్తాడు. మీకు ఇంకొక ప్రశ్న కూడా ఉత్పన్నం కావచ్చు, ఏం వేరే వాళ్ళు చేయరా అని. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విజన్ ఒక మంత్రిగా కొన్ని అమలు చేయడు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి డిసిజన్ అంటే అమలు చేసే పవర్ మంత్రికి ఉండదు. ఆబ్వియస్లీ మంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గరికే వెళ్ళాలి, సార్కి చేస్తే బాగుంటుంది ఎట్లా అంటారు అని. ఇది అంతెందుకు నేనే కదా అని క్యాబినెట్తో మాట్లాడి ఖచ్చితంగా అన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు సీరియస్గా ఉన్నారు. ఓకేనా? ఇంకేమైనా డౌట్ సార్? నమస్తే. మొత్తంగా ఇది హర్షవర్ధన్ గారు ప్రధానంగా చెప్తుంది. సో ఫీజుల నియంత్రణ పట్ల స్పష్టమైన అవగాహన ప్రభుత్వానికి ఉంది. తప్పకుండా త్వరలో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెడుతుంది. అలాగే విద్యా సంవత్సరం విషయంలో మాత్రం ప్రభుత్వ బడుల విషయంలో చాలా కట్టుబడి ఉంది. అన్ని ప్రభుత్వ బడులు అభివృద్ధి చేయాలని మాత్రం కట్టుబడి, త్వరలో ఇంకా దానికి సంబంధించిన డిసిషన్లు కూడా త్వరలో ఉంటాయని కూడా వారు స్పష్టం చేశారు. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.